హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెజిటేబుల్ రాగి సూప్ తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో ఏం కావాలో చూసేద్దాం. దానికోసం 2 స్పూన్ల రాగి పిండిని తీసుకున్నాను. క్యాబేజీ, ఉల్లిపాయ, టమోటా, క్యారెట్, అల్లం తురుము, ఎల్లుల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, కాలీఫ్లవరు, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ ముక్కలు, ఆవాలు కాదండి అల్లం వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటే ఆనియన్ ముక్కలు, క్యాబేజీ, కాలీఫ్లవరు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్, క్యారెట్, టమాటో వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ రాగి పిండిలోకి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ వేయించుకున్న వీటిలో వాటర్ పోసుకోవాలి. ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మరిగొచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి. దీంతో పాటు తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి.